రా, లోతుకు వెళ్ళు. ఏమంటాడు? లోతుకు వెళ్ళి వలై అంటున్నాడు. లోతుకు వెళ్ళకపోతే ఏం దొరకవు? చేప దొరకవు. లోతుకు వెళితేనే చక్కని అద్భుతమైన ఆశ్రితమైన ఆహారము. పేదరు అయ్యా రాత్రంతా కష్టపడ్డాడయ్యా, అందుకే చెప్తున్నా, లోతుకు వెళ్ళిన తర్వాత పేతురుకు ఏం దొరికాయి? రాత్రంతా కష్టపడి దొరకని చేపలు లోతు వెళ్ళినప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు, ఆ లోతులో ఉన్నప్పుడు ఆయనకు సమృద్ధి కలిగిన చేపలు దొరికాయి. లోతుకు వెళ్ళాలి. హెస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 3 నుంచి చదువుతున్నాను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. చీలమండల లోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండ నన్ను నడిపింపగా మోకాల లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండ నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకాను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి దాటలేనంత నది కనబడను. ఇక చీల మండల లోతు ఉండెను. నెంబర్ 2 మోకాల లోతు. నెంబర్ 3 మొల లోతు. నెంబర్ 4 ఈద లేనంత లోతు. ఇక్కడ ఉన్న సముద్రంలో ఒక కొలనూలు అనగా ఒక పరికరం, కొలిచే పరికరం. 1000 మూరలు కొలిచినప్పుడు ఎక్కడి వరకు వెళ్ళారట? చీలమండలం. చీలమండలం అంటే పాదం భాగం, చీలమండలం. సో ఈ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతుండగా, ఈ ఆత్మీయ అభివృద్ధిలో ఎంత లోతుకు వెళ్ళాం, ఎంత అభివృద్ధికి వెళ్ళాం అనే రీతిని కొలిచేది కూడా, మన ఆత్మీయ జీవితాన్ని కొలిచేది కూడా మన విశ్వాసం పరిపాలనకు ఉంది. అయితే గమనించండి, బహుశా సంపూర్ణులు కావాలి అంటే, సంపూర్ణంగా ఈదలేనంత వరకు వెళ్ళాడంటే ఒకసారి 3 స్టెప్లు కూడా వెళ్ళాడు ఆయన కదా. 3 స్టెప్లు కూడా వెళ్ళాడు. ఈరోజు సంపూర్ణులు కావాలి అంటే 3 దశలు కావాలి కదా. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్యం సంపూర్ణంగా ఉంటుంది. సంపూర్ణమైన సమసము కావాలి అంటే వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం 3 దశలుగా వెళ్ళాలి. సంపూర్ణ ఆరోగ్యం కావాలి అంటే ఏం చేయాలి? ఉదయం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, సాయంత్రం డిన్నర్ చేయాలి. సంపూర్ణ రోజు కావాలి అంటే కూడా 3 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సంపూర్ణముగా కావాలంటే 3 దశలు కావాలి. అదే రీతిగా సంపూర్ణమైన ఆత్మీయ లోతుకు వెళ్ళాలంటే కూడా 3 దశలుగా, ఈదలేనంత వరకు వెళ్ళాలంటే 3 దశలుగా మేము దాటవలసి ఉంటుంది. అలా ముందుకు వెళ్ళాలంటే లోతుకు వెళ్ళాలి కదా, లోతుకు వెళ్ళాలి. సో మొదటిగా ఆయన 1000 మూరలు కొలిచాడండి. సముద్రంలో చీల మండలము దాకా వెళ్ళాడు. అక్కడ ఏంటిదా చీల మండలము అంటే పాదము మట్టుకు వెళ్ళాడు. సో ఒకవేళ ఈ 1000 మూరలు కొలవకుండా ఒక పాదము బలహీనమైనట్లయితే, ఆ పాదము భారం కలిగి ఉన్నట్లయితే, ఆ పాదము బాధకరముగా ఉన్నట్లయితే ఈ 1000 మూరలు దాటనే దాటడు. అనగా చీల మండలం యొక్క అనుభవము రక్షణ అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ అనుభవం కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి అంటే మేము కలిగి ఉన్న ప్రతిదీ కూడా భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది విడిచిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాలి? 1000 మూరలో ముందుకు వెళ్ళాలి. 1000 మూరలో ముందుకు సాగాలి. అనగా ఆ సముద్రంలో వెళ్ళాలి, అనగా క్రీస్తులో వెళ్ళాలి. అలా వెళ్ళకుండా మేము బలముగా ఉండలేము, మేము ఇతరులకు దీవెనకరంగా ఉండలేము. చీల మండలపు అనుభవం లేకపోతే బలహీనమైన పాదముగా మారుతుంది, భారము కలిగిన పాదముగా మారుతుంది, బాధకరమైన పాదముగా మారుతుంది. ఒక్కసారి చూద్దాం రండి. అపొస్తలుల 14వ అధ్యాయం. లుస్త్రాలో బలహీన పాదము గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని
కుంటివాడు ఎన్నడను నడవలేక కూర్చుంటువాడు. చూశారా, బలహీనమైన పాదం కలిగిన వాడు, భారమైన పాదం కలిగిన వాడు, బాధతో కలిగిన పాదం కలిగిన వాడు, వాడు నిలవలేడు. వాడు సరిగ్గా కూర్చోడు కూడా ఉండడు. కారణం ఏంటంటే వాడు నిలవాలి అంటే ఈ చీలమండలం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. నిలవాలి అంటే అది ఆరోగ్యకరంగా ఉండాలి. నిలవాలి అంటే అది స్థిరత్వం కలిగి ఉండాలి. దాని సత్తుగా ఉండాలి. సత్తువ లేకుండా, బలము లేకుండా అది పాదము నిలబడలేదు. బలహీనంగా ఉన్న పాదము నిలబడలేదు. బలహీనంగా ఉన్న పాదము బలము పొందుకోలేదు. సో అలాంటి పాదము నిలబడకుండా, నడవకుండా, ముందు కొనసాగించకుండా అక్కడే కూర్చున్న పాదముగా ఉంటుందంట. సో ఈరోజు వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి స్టేజ్ చీలమండలపు అనుభవము ఒకవేళ లేనట్లయితే అట్టివారు నిలబడలేని వారు ఉన్నారు. ఎక్కడ నిలబడలేరు? విశ్వాసంలో నిలబడలేరు. ఎక్కడ నిలబడలేరు? ఆత్మీయంగా నిలబడలేరు. ఎక్కడ నిలబడలేరు? తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేదు. వాస్తవంగా భక్తి 3 రకాలు. ఒకటి నిలబడే భక్తి, రెండవదిగా నడిచే భక్తి, మూడవదిగా పరిగెత్తే భక్తి. ఈ 3 రకాల భక్తులు ఉంటాయి. అయితే మనము ఏ రకమైన భక్తి కలిగే వారు ఉందాం? నిలబడే కలిగే వారి భక్తి కలిగి ఉందామా? నడిచే భక్తి కలిగి ఉందామా? లేదా పరిగెత్తే భక్తి కలిగి ఉందామా? ఫిలిప్పు పరిగెత్తి నపుంసకుడికి సువార్త చెప్పి అద్భుతంగా రక్షిస్తాడు. సమరశ్రీ పరిగెత్తి గ్రామంలో వెళ్ళి గ్రామాన్ని రక్షిస్తుంది. పరిగెత్తే భక్తి ఉంది, నడిచే భక్తి ఉంది, నిలబడే భక్తి ఉంది. ఈరోజు ఏ భక్తిలో మనం కొనసాగిస్తాం ఒకసారి ప్రశ్నించుకుందాం. చీలమండలపు అనుభవము లేనట్లయితే, అనగా రక్షణ అనుభవము లేనట్లయితే ఆత్మీయ జీవితంలో కొనసాగించలేము. ప్రభువైన క్రీస్తుతో పాటు వెళ్ళలేము. క్రీస్తు మాటను అంగీకరించలేము. క్రీస్తుతో నడవలేవు. కారణం ఏంటంటే నిజమైన రక్షణ అనుభవం ఉండదు. మారు మనసు అనుభవం ఉండదు. మారు మనసు అనుభవం లేని వ్యక్తిగా, మారు మనసు అనుభవం లేని స్త్రీగా, పురుషునిగా ఒకవేళ ముందు కొనసాగుతూ నేను భక్తి పరుని, నేను భక్తురాలని అనుకొని ఉన్నట్లయితే అలాంటి వారి యొక్క భక్తి వ్యర్థ. సంపూర్ణమైన మారు మనసు కలిగి, రక్షణ కలిగి, ప్రభువైన క్రీస్తును సొంత రక్షణ అంగీకరించి ముందుకు సాగాలి. అట్టి జీవితము నీకు ఆరోగ్యకరమైనది. హల్లెలూయా. అట్టి ఆత్మీయ జీవితము నీకు క్షేమకరమైనది. ఈరోజు ఎవరైనా ఉంటారా ఈ మొదటి అనుభవం లేకుండా నేను ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతున్నాయి? ఈ మొదటి అద్భుతం లేకుండా వారు ఎంతో మాట్లాడుతూ ఉంటారు. మొదటి అనుభవమే దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవము. మొదటి అనుభవమే మారు మనసు కలిగిన అనుభవము. మొదటి అనుభవమే వారు సంపూర్ణ రక్షణ కలిగి దేవుని మీద ఆధారపడిన అనుభవము. చీలమండల అనుభవము. చీలమండలము నీవు ఇది బెడికినట్లయితే, దీన్ని పట్టుకున్నట్లయితే నీ కాలు భూమి మీద మోపలేవు, నువ్వు నడవలేవు. కారణం ఏంటి అంటే అది బలహీనంగా మారిపోదు. అది వ్యాధిగా ఉన్నట్లయితే అది నిన్ను నిలబెట్టలేదు. బాధగా ఉంటుంది, భారంగా ఉంటుంది, బాధ్యత లేకుండా కూర్చోబెడుతుంది. చీలమండల అనుభవము లేకపోతే, అనగా ప్రార్థన చేయకుండా, ఆత్మీయ జీవితం గడపకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా నిన్ను చేస్తుంది చీలమండల అనుభవం లేకపోతే. దేవుడి మందిరానికి ఇష్టము ఉండదు, ప్రార్థన జీవితం ఇష్టము ఉండదు. కారణము నిజమైన మారు మనసు ఉండదు, నిజమైన నిలబడలేరు వాళ్ళు. కారణం తెలుసా? చీలమండల అనుభవము బలహీనంగా మారిపోయినట్లయితే, చీలమండల అనుభవము బలంగా లేనట్లయితే వారు నిల్చోలేరు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు లుస్త్రలో, బలహీనమైన పాదములు కలిగిన వాడు ఉన్నాడు. వాడు పుట్టిన మొదలుకొని కుంటివాడై ఎన్నడూ కూడా నడవలేక, పుట్టినప్పటి నుంచి లుస్త్రలో పౌలు వచ్చినంత వరకు ఎప్పుడు కూడా కూర్చుండి వాడే గాని నిలవలేకపోయాడంట. నిలిచే అనుభవం లేదు.
కాలు మోపే అనుభవం లేదు, ఒక చోట వెళ్ళే అనుభవం లేదు. కారణము చీల మండలం పాదము బలహీనమైపోయింది. ఏమైపోయింది? పాదము బలహీనమైపోయింది. సో ఇంకో చూద్దాం, అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వాని పాదములను చీల మండల బలము. చూడండి, మొదటి వచనంలో పగలు 3 గంటలకు ప్రార్థన కాలము పేతురును యోహాను దేవాలయమునకు వెతికి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడునైన ఒక మనుషుడు మోసుకొని పోబడుతూ ఉండెను. పుట్టినప్పటి నుంచి వాడు కుంటివాడు. వాడు భిక్షమెత్తుతూ దేవాలయంలోనికి రాకుండా, దేవాలయం అనుభవంలోనికి రాకుండా, ఆత్మీయ జీవితంలో అనుభవంలో రాకుండా, బయట దేవాలయం బయటనే వచ్చేవాడిని పోయేవాడిని అడుక్కుంటూ బ్రతుకుతుంటాడు. వాడు అక్కడ రావాలి అంటే ఒకడు మోసుకొని రావాలి. వాడు దేవాలయం బయట రావాలంటే ఒకడు మోసుకొని రావాలి. వాడికి చేత కాదు. కారణం ఏంటి అంటే వారి పాదము చీలమండలం పాదము బలహీనమై పడిపోయింది. బలము లేకుండా పుట్టివాడైపోయాడు. నడవలేని పరిస్థితిలో, నిలవలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ వచ్చాడు? దేవాలయం దగ్గర వచ్చాడు. అలా వచ్చినప్పుడు పేతురు యోహాను దేవాలయం ఎక్కి విడుచుండగా పేతురు యోహాను దగ్గర ఏదైనా బంగారం వెండి దొరుకుతుందేమో అని చెప్పేసి భిక్ష పడుతూ ఉన్నాడు. అలా భిక్ష పెడుతున్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా, నువ్వు ఊహించినట్లుగా, నువ్వు ఆశించినట్లుగా నా దగ్గర వెండి బంగారము లేదు. నా దగ్గర ఉన్నది ఒకే ఒకటి, యేసు నామం. యేసు నామంలో నిలబడు అన్నప్పుడు ఏం జరిగింది? వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తగా వెంటనే వారి పాదములు చీల మండలములో బలము పొందెను. వాడు దిక్కున లేచే చెప్పగలము ఒకసారి. బలహీనమైన పాదము, భారము కలిగిన పాదము, బాధకరమైన పాదము కలిగి ఉన్న కొన్ని సంవత్సరాలు దేవాలయపు అనుభవం లేదు, ఆత్మీయ జీవిత అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు, మారు మనసు అనుభవం లేదు, దేవుడి యొక్క నిజమైన రక్షణ అనుభవం లేదు. అలాంటి అనుభవం లేకుండా సహోదరుడా జాగ్రత్త వినండి. ఉండాలి ఎవరైనా బలహీనంగా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నంత వరకు మందిరంలోనికి రాలేదు. ఆత్మీయముగా స్థిరత్వం పడేంత వరకు దేవుడు అంటే దేవుడి యొక్క రక్షణ భావం పొందుకోలేదు. మారు మనసు పొందుకున్న అంతవరకు నిజమైన క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోలేదు. అతి గొప్ప అనుభవము తెలుసుకోలేదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? ఒకవేళ ఈ అనుభవం లేకపోతే ఈరోజు అయ్యా ఎన్నో వర్తమానాలు వింటుంటా, ఎన్నో మందిరాలు వెళ్తుంటా, ప్రార్థన జీవితాన్ని గడుపుతుంటా, కానీ నా యొక్క చీలమండలపు బలము లేకుండా, అనగా విశ్వాసము బలము లేకుండా, నమ్మకమైన బలము లేకుండా నేను నిలవలేదు, ఆత్మీయంగా నిలవలేదు, ఆత్మీయంగా నిలబడలేదు, ఆత్మీయాత్రలో నడవలేదు. కాబట్టి ఈరోజు నన్ను నిలబెడతావా అని అడిగేవాళ్ళైతే ఇన్ని రోజులు నీకు లేని అనుభవము, ఒకవేళ నీ యొక్క చీలమండల అనుభవము బలము పొందుకోలేకపోతే నీ ఆత్మ జీవితంలో వర్తిల్లావు. ప్రభా, బలహీనుడి ప్రభా, భారం కలిగి ఉన్నాను ఆయన, అయ్యా భారము, అయ్యా బాధతో ఉంటానేసయ్యా, నా చేపట్టుకుంటావా అని ఉన్నట్లయితే బలహీనంగా ఉన్న చీలమండలమును దేవుడు ఆయన చేపట్టుకొని బలముతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలముతో నింపినట్లయితే దిక్కున ఆత్మీయంగా లేవగలుగుతారు, దిక్కున ఉదయమే లేవగలుగుతారు, దిక్కున మందిరానికి రెడీ కావడానికి సిద్ధపడతారు, దిక్కున ఆత్మీయముగా జీవించడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తావు, ఆ దేవుడి కొరకు జీవించడానికి పరిగెడతావు. నిలబడడం కాదు, దేవుడి కొరకు నడిచే వ్యక్తి ఉంటావు. ఆమేన్. చీల మండలంలో అక్కడ వెళితే ఏమి దొరకవు, మళ్ళా లోతులు వెళ్ళాలి. మొదటి చీల మండల అనుభవం నీకు ఉన్నట్లయితే రెండవదిగా మోకాల లోతు అనుభవం, అనగా మోకాల ప్రార్థన అనుభవము నీకు ఉంటుంది.
ఈ మోకాళ్ళ ప్రార్థన అనుభవము అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చే ఈ అనుభవం. ఈ మోకాళ్ళ అనుభవము సరిగ్గా లేకుండా ఒకవేళ డిప్రెషన్ గా ఉన్నట్లయితే, ఒకవేళ బాధకరంతో ఉన్నట్లయితే, ఒక సమస్యలో గుండా వెళుతున్నట్లయితే జాగ్రత్త వినండి. ఏలియా పరిగెత్తుతున్నాడు. అలా ఏలియా పరిగెత్తుతూ ఉండగా ఏలియా చివరికి పదరి వృక్షం కింద వెళ్ళి అంటున్నాడు, డిప్రెషన్ లో వెళ్ళాను, అయ్యా నన్ను తీసుకో ప్రభా, నన్ను చంపే ప్రభా, ఎందుకు ప్రభా ఇలాంటి జీవితం నాకు వద్దు అని చెప్పేసి ఏలియా డిప్రెషన్ లో వెళ్ళాడు, బాధలో వెళ్ళాడు. నన్ను చంపే, అవద్దు ఈ జీవితం అని చెప్పేసి అంటున్నాడు. సమస్య వచ్చి పడ్డప్పుడు మోకాళ్ళ అనుభవాన్ని మర్చిపోయాడు. దానియేలు తాను కలిగి ఉన్న దినములకు 3 సార్లు మోకాళ్ళ అనుభవం. ఆ మోకాళ్ళ అనుభవమే కొన్ని సమస్య వచ్చిన, కొన్ని ఆటంకాలు వచ్చిన, కొన్ని అభ్యంతరాలు వచ్చిన, కొన్ని నిందలు వచ్చి భయపడి సింహాల నెట్టేసినప్పుడు కూడా మోకాళ్ళ అనుభవము ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. yes, దేశం కాని దేశంలో వచ్చాడు, ప్రాంతం కాని ప్రాంతంలో వచ్చాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలో. కానీ వారికంటూ ఒక అనుభవం ఉంది, చీలమండలపు అనుభవం ఉంది. వాళ్ళు స్థిరంగా ఉన్నాడు, స్థిరంగా నిలబడ్డారు. ఏది తినాలో, ఏది తినకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో సమస్తం చీల మండల అనుభవము ఆ రోజు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దానిలో కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఇప్పుడు దేని కూడా వెళ్తున్నారు తెలుసా? మోకాళ్ళ ప్రార్థన అనుభవంలో వెళుతున్నారు. మోకాళ్ళ ప్రార్థనలో ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవం కలిగి వెళుతున్నారో వారి జీవితంలో గొప్ప విజయం సాధించారు. ఊహించలేని విధముగా, ఆశించలేని విధముగా ఉన్నత స్థితిలో వారు దీవించబడ్డారంటే కారణం ఏంటంటే తెలుసా? వాళ్ళు మోకాళ్ళకు పని చెప్పారండి. ఎస్, కాబట్టి సోదరుల మోకాళ్ళ అనుభవమే నువ్వు కలిగి ఉన్న డిప్రెషన్, నువ్వు కలిగి ఉన్న సమస్యకు, నువ్వు కలిగి ఉన్న ఆటంకాలకు, నీ కలిగి ఉన్న ఇబ్బందులకు మోకాళ్ళ అనుభవము సమాధానము ఇవ్వగలుగుతుంది. ఈరోజు ఎంతమంది మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు తెలుసా? ప్రార్థన చేద్దాం, మోకరించేది అంటే చాలా మంది 4 కాళ్ళ మీద నిలబడతారు, ఎద్దులాగా, పశువులాగా. అది మోకాళ్ళ ప్రార్థన కాదండి. మోకాళ్ళ ప్రార్థన అంటే కొన్ని అసలు చూపించాలి దానికి. మోకాళ్ళ ప్రార్థన ఎట్లా ఉంటుందో అది మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మోకాళ్ళ అనుభవం ఉందా? ఇక్కడ వరకు వచ్చిన వారు ఉన్నారా? ఉన్నట్లయితే ఎంతమంది మోకరిస్తున్నారు? అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తన ప్రార్థన జీవితాన్ని మొదలు పెట్టాడు. ఎలా? మోకరించి బలిపీఠం కట్టేవాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా బలిపీఠం కట్టేవాడు, మోకరించేవాడు, ప్రార్థన చేసేవాడు. నోవహును చూసినా ఆయన మోకరించేవాడు, ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళ అనుభవం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాలు అద్భుతముగా, ఆకర్షణీయముగా, అందముగా దీవించబడ్డా. ఈరోజు మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ఎందుకు కష్టాలు వస్తే, సమస్యలు వస్తే మనం వేరేలా మారిపోతున్నాం, అనగా అవిశ్వాసులుగా ప్రయత్నిస్తుంటాం, మందిరానికి ఆలస్యంగా వస్తుంటాం, మందిరానికి అసలు రాము. కారణం ఏంటంటే మన ఆత్మీయ జీవితము మమ్మలను హెచ్చరించదు, మమ్మలను సరిచేదు. ఎందుకంటే మేము ఆ స్థాయిలో లేవు కాబట్టి. చీలమండలము దాటి మోకాళ్ళ అనుభవంలో ఉన్నట్లయితే మోకాళ్ళ అనుభవము ప్రతి డిప్రెషన్ జయించడానికి గొప్ప అనుభవం అది. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు చూడండి, మార్కు సువార్త 1:35లో ఆయన పెందెలతో లేచేవాడు, అరణ్యానికి వెళ్ళేవాడు, చక్కగా మోకరించేవాడు, ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళ అనుభవం ఏం చేయగలిగింది? సిలువ మరణాన్ని జయించగలిగింది. ఆమేన్. ఏం చేయగలిగింది? మోకాళ్ళ ప్రార్థన. చనిపోయిన అతను మరలా తిరిగి లేవగలిగాడు. హల్లెలూయా. మరణంపై జయము కలిగి జీవించాడు. మరణపు ముళ్ళును విరిచాడు. కారణం తెలుసా? ఆయన మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు మోకాళ్ళ అనుభవం లేకపోతే జీవించబడం అందుకే ఆలస్యం అవుతుంది. అందుకే ప్రార్థన చేస్తుంటాం, వస్తుంటాం, దేవుడి నుంచి వస్తున్న ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, దేవుడి నుంచి వస్తున్న ఈవులను పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇవ్వడానికి ఆయన సిద్ధము, కానీ రిసీవ్ చేయడానికి నువ్వు సిద్ధంగా లేవుగా. ఈ మోకాళ్ళ లోతు అనుభవం లేకపోయినట్లయితే
మా కుటుంబాన్ని చక్కగా దిద్దుకోలేము, మా కుటుంబాన్ని ఆత్మీయముగా ముందుకు కొనసాగించలేము. ఎస్, ఈ అనుభవం లేకపోతే క్రీస్తు గురించి ఇతరులకు మేము మాట్లాడలేము, క్రీస్తు ప్రేమను ప్రకటించలేము, క్రీస్తు ప్రేమను చూపించలేము. ఈ అనుభవం లేకపోతే ముందు ఖచ్చితంగా రక్షణ అనుభవము అనగా పరిశుద్ధత కలిగి జీవించడము, రెండు మోకాల అనుభవము అనగా చక్కని ప్రార్థన అనుభవం కలిగి నువ్వు ఉన్నట్టయితే ఎస్, ఆత్మీయంగా ముందుకు సాగడానికి దేవుడు తన యొక్క సన్నిధి మీకు తోడై నడిపిస్తాడు. నువ్వు నడుస్తూ ఉండగా దేవునికి సన్నిధి వస్తుంది. కానీ ఈరోజు ఆయన సన్నిధి లేకుండానే నడుస్తున్నాం, ఆయన సాహసం లేకుండా నడుస్తుంటాం, ఆయనకు సాక్షిగా జీవించకుండానే నడుస్తుంటాం. అలా జీవించడం వల్ల దేవుడి నుంచి వచ్చే సమాధానం కావచ్చు, దేవుడి నుంచి వచ్చే ప్రతి సంతోషము కావచ్చు, దేవుడి నుంచి వచ్చే సమృద్ధి కావచ్చు, నువ్వు పొందుకోలేకుండా చేయించేస్తున్నావు, పోగొట్టుకుంటున్నావు. ఎస్, కాబట్టి మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి లేకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళాము, నీ సాహసం లేకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం, నీ తోడు లేకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం. నీ తోడు మాకు కావాలి, నీ నీడ మాకు కావాలి, అప్పుడే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఎంత గొప్ప తీర్మానం అని, ఎంత గొప్ప ప్రార్థన ఆత్మీయ జీవితం అని, ఎంత గొప్ప లోతైన ప్రార్థన అనుభవం కలిగిన జీవితము. కోరుకుంటూ తెలుసా, నువ్వు రాకపోతే మేము రాము, నువ్వు లేకపోతే మేము లేము, నువ్వు ఉన్నావు కాబట్టి మేము బ్రతుకుతున్నాం, నువ్వు బ్రతికిస్తున్నావు కాబట్టి మేము ఈ విధంగా జీవిస్తున్నాం అనే గొప్ప జ్ఞానం అవుతుంది. అదే ఆత్మీయ జీవితం లేకుండా, ఆత్మీయ మోకాల ప్రార్థన జీవితము అనుభవం లేకుండా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నా కష్టం వల్ల నేను బ్రతుకుతున్నా అంటావు, నా పరిచయం వల్ల నేను బ్రతుకుతున్నా అంటావు, ఈ పనులకు కూడా ఎలా బ్రతికే వాళ్ళం అంటావు. ఈ జ్ఞానము, ఈ బలము, ఈ డబ్బు, ఈ భూసముల వాటి మీద ఆధారపడతావు. కారణం ఏంటంటే ఈ సృష్టిని సృష్టించకర్త నీకు కనిపించడు, నీకు కనిపించేది కేవలం సృష్టి కనిపిస్తుంది. మళ్ళా ముందుకు 1000 మూలలు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చాయి? మూల అనగా నడుము, నడుము లోతుకి వెళ్ళాయి. నడుము కట్టుకుంటాం, నడుము బిగించుకుంటాం. ఎప్పుడు పని చేయడానికి నడుము బిగించుట అనే అర్థము యుద్ధములకు సిద్ధము. రెండవదిగా నడుము బిగించుట అనే అర్థము పని చేయడానికి సిద్ధము. ఎస్, ఈ నడుము లోతు అనుభవం అంటే పరిచర్య అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటావో ప్రార్థన జీవితం కలిగి ఉంటావు. ప్రార్థన జీవితం కలిగి ఉండి, ఆత్మీయ జీవితం కలిగి ఉండి అనగా ఈ మోకాల లోపంలో కలిగి ఉన్నట్లయితే నువ్వు పరిచర్య జీవితం కలిగి ఉంటావు. యూదా, సమరయ, భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఎక్కడ వరకు? భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. కాబట్టి మీరు సాక్షులుగా ఉండాలి అంటే మీరు పరిచర్య చేయాలి. ఏంటో పరిచర్య? నేను అప్పగించిన పని మీరు చేయాలి. నేను దేని కొరకు వచ్చానో, దేని కొరకు నేను ప్రాణం మీ కొరకు ప్రాణం పెట్టానో, మేము రక్షించానో, అదేవిధంగా మీరు వేరే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాలి. వారు వాళ్ళ కొరకు పరిచయం చేయాలి, సువార్తను ప్రకటించాలి, సువార్తను దానం చేయాలి. ఆ నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని ఆహాబు ఏమో రథం మీద బయలుదేరుతున్నాడు, రథం మీద వెళ్తున్నాడు, గుర్రాల రథం. ఈయన ఏమో నడుము బిగించుకున్నాడు పరిగెత్తడానికి. పరిగెడితే ముందుకు వెళ్తాడా? రథం మీద ఉన్న ఆ బండికి ముందుకు వెళ్తాడా? ఎవరు ముందుకు వెళ్తారు? రథం మీద ఉన్న ఆ బండి ఈ పరిగెత్తే వారికన్నా ముందుగా వెళ్తుంది కదా. కానీ ఇక్కడ రివర్స్ ఉంది కదా, రథము దాటేసి వెళ్ళాడు ఎలియా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలియా, నీకు ఈ రథం వద్దు, బంగారు రథాలని గుర్రాలని పంపుతా అన్నాడు ఆయన. హల్లెలూయా. అన్నట్టుగా ఏలియా బంగారు రథాల గుర్రం మీద ఆయనను దేవుడు తీసుకెళ్ళాడండి. హల్లెలూయా. కాబట్టి ఏది లేదని డిఫరెన్స్ తీసుకోవద్దు. నడుము బిగించు పరిగెత్తడానికి, పరిచయం చేయడానికి. ఈరోజు పరిచయం చాలా ఉందండి. ఎస్, సంఘంలో పరిచయం ఉంది, బయట పరిచయం ఉంది. ఎస్, అనేక మందికి అనేక రకరకాల పరిచయం ఉంది. ఈరోజు ఆ పరిచయం చేయడానికి మనం సిద్ధపడాలి, దేవుని ప్రేమను పంచడానికి సిద్ధపడాలి. ఆ పరిచయంలో ముందుకు కొనసాగించాలి అంటే మనం ఖచ్చితంగా ఈ అనుభవం ఉంటేనే ముందుకు సాగుతాం. ఈ చీలమనం అనుభవం లేకపోతే మోకాల ప్రార్థన అనుభవం ఉండదు. ఈ మోకాల ప్రార్థన అనుభవం లేకపోతే పరిచయం గురించి లెక్కే ఉండదు.
పరిచయం గురించి ప్రయాసపడదామనే ఆశ ఉండదు, పరిచయం గురించి పనులు చేద్దామనే ఆశ ఉండదు, పరిచయం గురించి సహకరిద్దామనే ఆశ ఉండదు, పరిచయం గురించి మాకెందుకులే అని ప్రశ్నిస్తారు. నడుములోతు ఉన్న వారికి తెలుస్తుంది దేవుడి యొక్క పరిచయం యొక్క భారం, ఆ బాధ్యత ఏమిటో, దేవుడు మా కొరకు చేసిన ఆ ప్రాణ త్యాగం ఏమిటో వాళ్ళకు అర్థమవుతుంది. నేను దేవుడి కొరకు ఏమి త్యాగం చేయాలి, నా కొరకు ప్రాణం త్యాగం చేశాడు, నా కొరకు ఆ సింహాసనం త్యాగం చేశాడు, నా కొరకు తనలో ఉన్న రక్తాన్ని అంతా ధారపరిచాడు, ఈరోజు నా కొరకు అంతగా చేశాడు, ఈరోజు ఆయన పరిచయ కొరకు ఆయన సన్నిధి కొరకు నేను ఏం చేయగలుగుతున్నా అని తలంపు పుడుతుంది. ఎవరో తెలుసా? మొలలోతు ఉన్న వారికి, నడుములోతు అనుభవం కలిగిన వారికి తెలుస్తుందండి పరిచర్య యొక్క అనుభవము. పరిచర్యలో పాల్గొని పొందుకోవాలి, పరిచర్య ముందుకు నడిపించాలి. పరిచర్య అంటే ఈ లోక సంబంధమైనది కాదు. పరిచర్య అంటే ఒకరి సొత్తు కాదు, ఈ పాస సొత్తు కాదు, ఈ సంఘ సొత్తు కాదు, ఇది దేవుని సొత్తు అండి. ఇది దేవుడు ఒక రోజు తీసుకువెళ్ళే ఆ సంఘము. ఇది జీవం కలిగిన సంఘము. ఈ సంఘము ఒక రోజు పెడుతుంది. దాని కొరకు ప్రయాసపడితే నీ యొక్క ప్రయాస, నీ యొక్క ఆ క్రియలే ఒక రోజు నీకు సాక్ష్యాన్ని ఇస్తాయంట. హల్లెలూయా! నీ క్రియలే నిన్ను సాక్షిగా నిలబెడతాయంట. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ నడుములోతు అనుభవము కలిగి ఉన్నాము. ఎవరిలా ఉంటాం? ఎస్, ఒకవేళ చీలమల్లం కలిగి లోతు కలిగి ఉన్నట్లయితే మోకాల ప్రార్థన కలిగితే నువ్వు పాటలు పాడగలుగుతావు, ఆత్మీయంగా ఎంతో కొంత ముందుకు సాగుతావు. అదే మోకాల ప్రార్థన లేకపోతే ఎస్ పరిచయలో ముందుకు కొనసాగం, ఎస్ ముందుకు అసలే వెళ్ళలేవు. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల ఆలోచనలు ఉండవు. కాబట్టి సహోదరి సహోదరు, ఈ భారం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎస్ దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. సంపూర్ణంగా నువ్వు ఆత్మీయంగా అద్భుతంగా వర్ధిల్లాలి, దేవుడి నడిపింపులో వెళ్ళాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిలో వెళ్ళాలి. ఈదలేనంత ఈదలేనంత వెదలేనంత స్థితిలో ఇక కొట్టుకుపోయే స్థితిలోనే ఉంటారు. అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వెళ్తావు. నువ్వు ఆలోచిస్తావు. ఒకవేళ ఈ 3వ లోతు దాటితే నువ్వు ఆలోచిస్తావు పనికి వెళ్ళాలని, కానీ నువ్వు కలిగిన లోతు అనే అనుభవం డైరెక్ట్గా మధ్య తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ ఆ నడిపింపు అలా ఉంటుంది. 4వది ఏంటంటే ఈదలేనంత లోతంట. ఆ లోతులకు నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తంలో ఉంటావు, ఆయన సరిహద్దులో ఉంటావు, సమాధానంలో ఉంటావు. ఆమేన్. అప్పుడు నీకు కావలసినవన్నీ కూడా శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఈ అనుభవంలో ఉన్నట్లయితే ఈ రోజు ఏది ఉంది, ప్రార్థన ఎప్పుడు ఉంది, వాక్యము ఎప్పుడు వినాలి, ఎప్పుడు ప్రార్థన వెళ్ళాలి, ఎప్పుడు పనికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుడితో గడపాలి అనే ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే ఈ 3 దాటిన తర్వాతనే, ఈదలేనంత స్థితిలో నువ్వు ఉన్నప్పుడే అది దేవుడు నడిపింపు ఉంటుందండి. ఆ ప్రేరేపణ దేవుడు ఇచ్చేస్తాడు, ఆ యొక్క నడిపింపు దేవుడు ఇచ్చేస్తాడు, ఆ దర్శనాలు దేవుడు ఇచ్చేస్తాడు, ఆ కళల దర్శనం దేవుడు ఇస్తాడు. అలా నేను నడిపిస్తుంటూ నీ ఆత్మ జీవితంలో వెళ్తారు. ప్రతి పనులు కూడా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. నీ వ్యాపారంలో నడిపిస్తూ ఉంటాడు, నీ ఉద్యోగంలో నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఆయన కొరకు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఆయన కొరకు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఆయన పరిచయ కొరకు, ఆయన చదువు కొరకు వ్యాపారం చేస్తున్నావు. ఎస్, అది దేవుడికి మేలుకరంగా ఉంది అన్నట్లయితే, ఆ దేవుడి కొరకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఈ వ్యాపారంలోనే, ఉద్యోగంలోని పనులు దేవుడు ఈజీగా వచ్చే కష్టాలన్నింటినీ పక్కన తోడిసి నిన్ను ఈదైనంత సులుపుగా రాని కష్టం రాకుండా, సమస్య రాకుండా నేను నడిపిస్తూనే వెళ్తాడు. హల్లెలూయా! ఎప్పుడు ఈ 3 అనుభవాలు నువ్వు ఉన్నప్పుడు, ఈ 3 అనుభవాలు లేకపోతే ప్రభా అన్నవాళ్ళు ఎక్కడికి పోరాడా? పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎక్కడ వెళ్తారు వాళ్ళు? నీ లోటు ఎంత? ఎక్కడ ఉండవు? శీలమండలంలో ఉన్నావా? అయితే దేవుడు స్వస్థపరుడు లే, నడిచే విశ్వాసం. ఎస్, ఒకవేళ మొక్కల ప్రార్థన మౌలు ఉన్నావా? అయితే లే, అది సరిపోదు, ఇంకా 1000 మూరలు ముందుకు వెళ్ళు. అక్కడ నడుములోతుంది, అక్కడ నుంచి వెళ్ళావు. అక్కడ వరకు ఉన్నారా ఎవరన్నా? అక్కడ నుంచి మళ్ళా వెళ్ళు, మళ్ళా 1000 మూరలు కొలవాలి, మళ్ళా ముందుకు వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళి ఇక ఈదలేంత వరకు, ఎస్, దేవుడికి సమర్పించుకున్నంత వరకు అక్కడ వెళ్తే అది దేవుడు నడిపింపులో వెళ్తాం.
అప్పుడు ఆ అనుభవం నీకు ఉన్నట్లయితే 10 మందిలో నువ్వు ప్రాణం పోగొట్టుకుంటావు, కానీ దేవుడి పరిచర్య కావచ్చు, దేవుడికి సాహసం కావచ్చు, దేవుడి సాక్ష్యం కావచ్చు, ఎప్పుడు కూడా వెనుక అడుగు వెయ్యవో. స్టెఫెన్ వాళ్ళే ముందుకు ధైర్యంగా ముందుకు వెళ్తావు, పరిచయ కొరకు ప్రాణం పెడతావు, పరిచయ కొరకు పరిగెడతావు, పరిచయ కొరకు పనిచేస్తావు, పరిచయ కొరకే ముందుకు సాగుతావు, జీవిస్తావు. నేను ప్రతినిధి దేవుడి కొరకు. ఒక్కసారి ప్రశ్నించుకుందామా, మేము ఎక్కడ ఉన్నాం, ఏ అనుభవంలో ఉన్నాం? సంపూర్ణ కావాలనే ఆశ ఉందా? సంపూర్ణంగా వర్ధిల్లాలి అనే ఆశ ఉందా? సంపూర్ణంగా దీవించబడాలనే ఆశ ఉందా? ఈ 3 అనుభవాలు గుండా దాటి అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా.